ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రక్రియను భారత క్రికెట్ బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఈ మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని రూపొందించడంపై ఫోకస్ పెట్టింది. బుధవారం జూలై 31వ తేదీన 10 ఫ్రాంచైజీల ఓనర్లతో ముంబైలో సమావేశం నిర్వహించిన ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ వారి సూచనలు, సలహాలను నిర్వహించింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య గురించి చర్చించింది. మరోవైపు ఫ్రాంచైజీలు మెగా వేలానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే 3 ఏళ్ల పాటు ఇదే జట్టు కొనసాగుతుండటంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆటగాళ్లు కూడా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టును వీడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంపై సూర్య అసంతృప్తిగా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా అతను తన అసంతృప్తిని తెలియజేశాడు. కెప్టెన్సీ కోసం అతను మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ వేలంలోకి వస్తే 3 జట్లు అతని కోసం తీవ్రంగా పోటీ పడనున్నాయి. మొదటిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ను ఎంచుకోవడానికి ఫోకస్ పెట్టింది. కోహ్లీ అనంతరం జట్టును నడిపించిన ఫామ్ డూప్లిసిస్ ను ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. అతని వయసు దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకునుంది. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ వేలంలోకి వస్తే అతన్ని జట్టులోకి తీసుకునేందుకు ఆర్సీబీ సిద్ధంగా ఉంది. కుదిరితే ట్రెండింగ్ విండో ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. సూర్యను జట్టులోకి తీసుకుంటే ఆ పరిస్థితి మారుతుందని ఆ జట్టు భావిస్తుంది. పంజాబ్ కింగ్స్ సరైన కెప్టెన్ లేని పంజాబ్ కింగ్స్ కూడా సూర్యకుమార్ యాదవ్ ను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంది. సూర్య వేలంలోకి వస్తే అతనిపై కోట్లు కుమ్మరించేందుకు కూడా పంజాబ్ కింగ్స్ వెనకాడదు. వయసు మీద పడిన శేఖర్ ధవన్ ను ఆ జట్టు వదులుకోనుంది. ఏళ్లు గడుస్తున్నా, ఆటగాళ్లు మారుతున్నా ఆ జట్టు రాత మాత్రం మారట్లేదు. ఈసారైనా సరైన నాయకుడిని ఎంచుకొని మంచి ఫలితాన్ని అందుకోవాలని ఆ జట్టు భావిస్తుంది. లక్నో సూపర్ జైంట్స్ సైతం సూర్యను తీసుకునేందుకు ఆసక్తి చూపనుంది. ప్రస్తుత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్నో ఓనర్స్ తో రాహుల్ కు గొడవ జరిగిన నేపథ్యంలో అతను ఆ జట్టులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా లేవు. ఈ క్రమంలోనే సూర్యతో రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ జట్టు భావిస్తుంది.